లాస్ట్ ఇయర్ కుక్కర్‌లో చికెన్ బిర్యానీ చేసినప్పుడు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో. అసలు నేను అనుకోలేదు ఇంత బాగా చూస్తారని. మరి ఆ ఎంకరేజ్‌మెంట్‌తోనే ఈ ఇయర్ కూడా చూపించేస్తున్నాను. కుక్కర్‌లో ఆయిల్, నెయ్యి 2 వేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక శుభ్రం చేసుకున్న అరకిలో చికెన్, ఉప్పు, పసుపు వేసేసి చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ కాస్త రంగు మారేంత వరకు వేయించాలి. చికెన్ ఎంత బాగా వేగితే రుచి అంత బాగుంటుంది. చికెన్ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, 2 టీ స్పూన్స్ చికెన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇది ఒక్కటి వేస్తే చాలు. ఇంక ఏ మసాలా వేయాల్సిన పని లేదు. పచ్చిమిర్చి కూడా వేసేసి మసాలాలను బాగా వేయించాలి. మసాలా వేగిన తర్వాత పెరుగు వేసి కలిపేసి ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ నీళ్లు వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి కలిపి నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరిగాక ముందుగానే శుభ్రం చేసి అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ వేసేసి కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆపేయాలి. పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత పైనుంచి కాస్త నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే కుక్కర్‌లో చికెన్ బిర్యానీ రెడీ.